నరాల బలహీనత అనేది ఇట్ ఈస్ ఏ బ్రాడ్ టర్మ్. అది తలకు సంబంధించి అయ్యి ఉండొచ్చు, లేదంటే కాళ్ళు చేతులు సంబంధించి. ఎందుకంటే పెరిఫరల్ నర్వస్ సిస్టమ్ అని ఉంటుంది, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అని ఉంటుంది. ఈ రెండిటి అంటే బ్రెయిన్కి సంబంధించా, స్పైనల్ కార్డుకి సంబంధించా, లేదంటే స్పైనల్ కార్డ్ నుంచి మనకి కాళ్ళు చేతుల్లోకి వచ్చే నరాల వల్ల వీక్నెస్ ఉందా అనేది చూడటం జరుగుతుంది. ఒకవేళ ఇది ఏంటిది, ఎలాంటి లక్షణాలు ఉంటాయి అంటే, కొంతమందికి మూమెంట్స్ అనేవి తగ్గటం, కాళ్ళు చేతుల్లో పవర్ అంటాం, వీక్నెస్ అంటాం, ఆ వీక్నెస్ ఉండటం. ఈ చేతుల్లో కనుక వీక్నెస్ వస్తే వాళ్ళకి మా దగ్గరకు వచ్చిన పేషెంట్స్ ఎలా వాళ్ళు చెప్తూ ఉంటారు, ఎలా ఫీల్ అవుతుంటారు. చేతుల్లో చేసే మనం మైన్యూట్ పనులు ఏదైతే ఉన్నాయో, మనం బటన్స్ పెట్టుకుంటాం, రెగ్యులర్ డైలీ యాక్టివిటీస్, అవి ఎఫెక్ట్ అవుతాయి. కొంతమంది కాఫీ గ్లాస్ తోటి కాఫీ తీసుకోవటం ఇబ్బంది పడుతుంటారు, బటన్స్ చేసుకోవటం ఇబ్బంది పడుతుంటారు. ఈవెన్ డైలీ యాక్టివిటీస్ స్పూన్ తోటి మనం ఆహారం తీసుకునేటప్పుడు అన్నం కలుపుకొని తింటాం, అన్నం కలుపుకోలేకపోతుంటారు. సో అవి స్టార్టింగ్ స్టేజ్. మనం అలాంటి స్టేజ్లో కనుక మనం గుర్తించి సంథింగ్ రాంగ్ ఈజ్ హ్యాపెనింగ్ అని అనుకొని మనం వెంటనే అప్రోచ్ కావటం ఇంపార్టెంట్. కొంతమందికి చెయ్యి పైకి లేవటం ఇబ్బంది అవుతుంది, కొంతమందికి నడవటంలో టైట్నెస్ వస్తుంది, అంటే రెండు కాళ్ళు బిగుతుగా ఉంటాయి. సడన్గా వాళ్ళు ఫాస్ట్గా పక్క వాళ్ళతోటి ఫాస్ట్గా నడవలేకపోవచ్చు. లేదంటే నమ్నెస్ అంటాం. నమ్నెస్ అంటే ఏంటి, ఆ స్పర్శ అనేది సరిగ్గా ఉండకపోవటం. ఆ నేల మీద నడుస్తున్నప్పుడు కాటన్ వూల్ సెన్సేషన్, అంటే దూది మీద నడుస్తున్నట్టుంది, నాకు సరిగ్గా మనం చెప్పులు వేసుకోవటానికి ఇబ్బంది అవుతుంది, చెప్పులు జారిపోతున్నాయి, లేదంటే చెప్పులు జారిపోయింది కూడా కొంతమందికి మనకి తెలియదు. సో అట్లా రెండు రకాలుగా, అటువైపు వీక్నెస్ లాగా, అంటే పవరు లేకుండా, శక్తి లేకుండా ఒకవైపు సెన్సేషన్, నమ్నెస్ అనేది మొద్దు బారటం అంటాం. అట్లా మొద్దు బారటం, ఈ రెండు లక్షణాలతోటి మనకి నరాల బలహీనత అనేది జనరల్గా మనకి తెలుస్తూ ఉంటుంది. తిమ్మిళ్ళు రావటం జరుగుతూ ఉంటుంది. కొంతమంది బర్నింగ్ సెన్సేషన్, ఏమండి మాకు కాళ్ళు చేతుల్లో మంటలు ఉన్నాయండి, మంటలు వస్తున్నాయి అంటారు. సో ఇవన్నీ కూడా మనకి నరాలు బలహీనత అనేది వీటి వల్ల మనకి బయటపడుతుంది. ఇలా వచ్చినప్పుడు మనం ఏంటి, వీటికి కారణాలు ఏంటి, మనం ఎలా చూసుకోవాలి. సాధారణంగా మనం చూసేది విటమిన్ B12 డెఫిషియన్సీ చూస్తాము, కొంతమందికి విటమిన్ D, కొంతమందికి కాల్షియం తక్కువైపోతుంది, కొంతమందికి షుగర్ ఎక్కువ కావటం వల్ల పెరిఫెరల్ న్యూరోపతి, డయాబెటిక్ న్యూరోపతి అంటాం. డయాబెటీస్లో ఉన్న వాళ్ళకి కాళ్ళు చేతులు చాలా తిమ్మిళ్ళు రావటం, పాదం దగ్గర, మెయిన్ అరచేతుల దగ్గర మంటలు రావటం చూస్తూ ఉంటాం. అది షుగర్ కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలాంటి ఎందుకు వచ్చింది అనే దాని మీద మనం డీటెయిల్గా ఇవాల్యుయేషన్ చేస్తాము. కొంతమందికి స్కాన్ కూడా అవసరం అవుతుంది. తలలో వీక్నెస్ ఉన్నప్పుడు గిడ్డీనెస్, తల తిప్పటం, సో దానికి తగ్గట్టు మనం ఏదైనా బ్లడ్ టెస్ట్ ఆర్డర్ చేయటం, లేదంటే స్కాన్ చేయటం, MRI చేయటం, ఏదైనా స్పైనల్ కార్డ్ స్పాండాలోసిస్ తర్వాత స్టేజీ నరం మీద ఒత్తిడి, మైలోపతి అంటాం, రాడిక్లోపతి అంటాం, షియాటికా పెయిన్ అంటాం. సో దానికి తగ్గట్టు ఏదైనా ఫీచర్ ఉంటే దానికి MRI సర్వైకల్ స్పైన్, MRI లంబోసాక్రల్ స్పైన్ ఆర్డర్ చేస్తాము, దాన్ని చూస్తాము. లేదంటే MRI బ్రెయిన్ చూసి ఎట్లా ఉంది అనేది మనం తెలుసుకుంటాం. సో ఒక్కసారి మనకి ఎందుకు వచ్చింది ఏంటి అని మనకు ఆ ఇవాల్యుయేషన్లో తెలిసిన తర్వాత దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ అనేది మనము ఇనిషియేట్ చేస్తాం. కొన్ని సందర్భాల్లో మనము ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ స్పాండోలోసిస్ కానీ, స్టార్టింగ్ స్టేజెస్ ఆఫ్ డిస్క్ రిలేటెడ్ చేంజెస్ కానీ ఉంటే మనం ఇంట్లో కూర్చొని ఇంట్లో చేసుకునేటటువంటి కొన్ని ఎక్సర్సైజెస్ చెప్తాము, కొన్ని జాగ్రత్తలు. కొంతమంది బరువులు ఎక్కువ ఎత్తటం వల్ల, లేదు అంటే 2 వీలర్ మీద జర్నీ చేయటం వల్ల కొంతమందికి నడుము నొప్పులు కానీ, డిస్క్ రిలేటెడ్ కానీ ఇష్యూస్ వస్తాయి. కొంతమంది కింద కూర్చోవటం వల్ల వస్తాయి. సో కొన్ని రోజుల వరకు, కొంతమంది కొన్ని నెలల వరకు కొంచెం హార్డ్ వర్క్, వాటిని కొంచెం దూరంగా ఉండమని చెప్తాం, ఫిజియోథెరపీ ఇనిషియేట్ చేస్తాం. సో వీటి వల్ల కొంతవరకు మనకి ఇంట్లో ఉండి కూడా మనము బెటర్గా అయ్యే అవకాశాలు ఉంటాయి.